రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి వచ్చి 3 నుంచి 5 ఏళ్ళు అయింది. కానీ 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏది ఎవడు లేనప్పుడు ఎండిపోయినప్పుడు కూడా పట్టుకొని దాన్ని అట్లా కాపాడిన వాళ్ళు చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రేవంత్ రెడ్డి గారు ఒక్కరే అయితే ఎన్నోసార్లు గెలిపించేటోళ్ళు. మొన్న 14 సీట్లు వస్తాయి, 14, 16 వస్తాయి అన్నాడు, 14 వస్తాయి అన్నాడు. ఏవి 8 వచ్చినాయి ఎందుకు? అట్లా లెక్క పెట్టుకుంటూ పోతే జిహెచ్ఎంసీలో 0 వచ్చినాయి. అర్థమైందా? మంచిగా అయితే నేను చేసినా, చెడ్డగా అయితే నాకు సంబంధం లేదన్నట్టు ఉంటా అంటే కలవదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అనేక మంది కష్టపడ్డారు, ఒక్క రేవంత్ రెడ్డి గారే కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడిని ఎవ్వడు ప్రజలు నమ్మలే. అర్థమైందా? మాలాంటి ఇండిపెండెంట్ వాయిస్లోనే ప్రజలు నమ్మిర్రు. నేను నా సొంత డబ్బా కొట్టుకుంటలేను. ప్రజలు చెప్పింది, కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలు చెప్పింది, కాంగ్రెస్ లో నాయకులు చెప్పింది.